ఏం చేస్తున్నారా ఇక్కడ? మెటీరియల్స్ కొనుక్కుందామని వచ్చాం డాడీ. ఆహా, రేపేం ఎగ్జామ్ రా? ఫిజిక్స్ డాడీ. ఫిజిక్స్, ఓకే. నువ్వు చెప్పరా జోసఫ్, రేపేం ఎగ్జామ్ రా? కెమిస్ట్రీ అంకుల్. కెమిస్ట్రీ డాడీ, కెమిస్ట్రీ. అరే జోసఫ్, నిన్న మా డాడీ కొట్టడం తను చూసిందారా? చూడమా, చూసి ఫుల్గా నవ్వుకుందిరా. డాడీ రే మావా, మావా, ఏమైంది? మావా ఫీల్ అయ్యావా? మ్యాడీ సారీ మ్యాడీ. సరేలే. అమ్మయ్యా. రేయ్, మనం సమోసాలు తింటే ఏమవుతుంది? పద పద. పదరా. నేను వస్తాను. ఓకే, వచ్చే. ఎప్పుడైనా సమోసాలు తినకూడదు. మరి ఎలా తినాలి? మిరపకాయ ఇలా తీసుకొని దీని మీద పెట్టి ఇప్పుడు తిను. ఆహా, ఎలా ఉంది? తింటుంటే మజా వస్తుంది. రుక్కు, నీ ఫోన్ నంబర్ ఇవ్వచ్చు కదా? ఇస్తా, తీసుకో. చెప్పు, మైండ్లో సేవ్ చేసుకుంటా. 98480 98480 98480 98480 75 75 98480 75 12 12 98480 75 12. నెక్స్ట్ నెంబర్ 12 12 12. చెప్పు, లాస్ట్ నెంబరు. నెక్స్ట్ నెంబర్ నేను చెప్పను, నువ్వే గెస్ చెయ్యి. అబ్బా, చెప్పొచ్చు కదా లాస్ట్ నంబరు. నువ్వే తెలుసుకో. అండ్ 9 to 10 PM ఫోన్ నా దగ్గర ఉంటుంది. తర్వాత నాన్నగారు తీసుకుంటారు. ఆ 1 అవర్లో ట్రై చేయి. నేనైతే నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. రుక్కు రుక్కు, ఒక్క నంబర్ చెప్పే. నీకు నెంబర్ ఇచ్చినట్టు ఇచ్చి ఇవ్వలేదా? అవునరా జోసఫ్. అరే, నంబర్ తొందరగా తెలుసుకోవాలరా మనం. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్తో మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్ అయ్యేలోపు ఈ ఫోను ఆయన టేబుల్ పైన ఉంచాలరా. నువ్వేం టెన్షన్ పడకరా. నీకు ఈ జోసఫ్ ఉన్నాడు, నాకు ఆ యేసుప్రభు ఉన్నాడు. ఆ నెంబర్కి చివరిన 9 పెట్టి డైల్ చే. అరే, రింగ్ అవుతుందిరా. హలో, చెప్పు బిడ్డ, నీ సమస్య ఏంటి? ఒరే, చెప్పు బిడ్డ, నీ సమస్య అంటున్నాడు రా. ఒరే, కొంపదీసి చర్చి ఫాదర్ కొట్టినవారా ఫోను? కచ్చే కచ్చే. ఈసారి 3 పెట్టి డైల్ చేయరా. చెయ్యరా. హలో హలో. ఒరే, రుక్మిణి వాళ్ళ అమ్మ అనుకుంటారా? మాట్లాడు మాట్లాడు. భయం వేస్తుందిరా. ఏం కాదు, మాట్లాడు. హలో ఆంటీ, రుక్మిణి ఉన్నదా? రుక్కు, సత్య, సంధ్య, శాలిని, సుజాత అందరూ ఉంటున్నట్టు ఎవరో వాళ్ళు చెప్పమ్మా. ఆ తెల్లారు లాంటివి పోయినట్టుందిరా ఫోన్. అవునా? ఫ్యూచర్లో ఏమైనా ఉపయోగపడతామో, సేవ్ చేసుకో. చే రోజులా ఫెలో. हेलो, कौन? हेलो, कौन बात कर रहे हैं आप? मैं करते हैं। मैं पानी पूरी में पैसा उठा रहे। कौन? पानी पूरी चाय है, कौन? ఎవడో హిందీ వాడు పోయిందిరా. అరే, ఇంకా 2 నెంబర్సే ఉన్నాయిరా. టైం కూడా 5 నిమిషాలే ఉంది. ఏంటో ఇంత లేటు? ఇంకో 2 minutes చూసి ఫోన్ నాన్నకిచ్చిద్దాం అనుకున్నా. అరే రుక్కేరా, మాట్లాడు మాట్లాడు. హలో అమ్మా తల్లి, నేను నంబర్లో లాస్ట్ డిజిట్ కనుక్కోవడం కోసం ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అయినా డైరెక్ట్గా నంబర్ ఇవ్వచ్చు కదా. డైరెక్ట్గా ఇస్తే ఏం బాగుంటుంది? 2 minutes చేసి 5 minutes మాట్లాడుతావు, అంతే కదా?
మరి ఇలా చేస్తే మనకి స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా, అందుకే ఇలా చేసా. అమ్మాయి అనిపించుకున్నావు కదా. వాట్? నథింగ్ లే. తిన్నావా? హా, తిన్నా. అరే జోసఫ్, ఆ, ఈ కాస్ తీటా సైన్ తీటాలు మన లైఫ్లో ఎక్కడన్నా ఉపయోగపడతాయారా? ఓ షాప్కి వెళ్ళి అన్న ఓ కాస్ తీటా బిస్కెట్ ప్యాకెట్ ఇమ్మంటే వాడు ఇస్తాడారా? ఇవ్వడు. ఇయ్యడు కదా. మనకెందుకురా ఈ తీటాలు? అందుకేరా మనం ఇప్పుడు స్లిప్లు ప్రిపేర్ చేసుకోవాల్సిందే. సమయం లేదు మిత్రమా. హ్మ్. అర్థమయ్యే సబ్జెక్టుకి అయితే స్లిప్స్ ఓకేరా, కానీ దీంట్లో ఇంటిగ్రేషన్స్, డయాగ్రామ్స్, క్యాల్కులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదరా, వాటికి స్లిప్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయిరా? నువ్వు చెప్పేదాంట్లో లాజికే లేదు. లాజిక్తో పని లేదు, ఓన్లీ మ్యాజిక్. నా దగ్గర ఒక మ్యాథమెటికల్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఆర్డినరీ స్లిప్పులు కాదు, సైంటిఫిక్ స్లిప్లు. ఆ? అవునా? ఏంట్రా ప్లాన్స్? చెప్పు. మనం ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పట్టుకెళ్తాం. ఆ, దాని చుట్టూరు లేబుల్ ఉంటుంది. ఉమ్, దాని వెనకాల ఉమ్. వైటింగ్తో మనం రాస్తాం. బయటకి ఎవరికీ కనిపించదు. ఆ. అదే లోపల మనం వాటర్ తాగినట్టు చూస్తే జూమ్ చేసినట్టు మొత్తం ఫార్ములాలన్నీ కనిపిస్తాయి. రేయ్, రోబో 2.0 ప్లాన్ మామ ఇది. ఇవి అంటే ఓకే, కానీ ఆ థీరం ప్రూఫ్ సంగతి ఏంటి? అవి చాలా పెద్దవి కదరా. దానికి నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఆ, మన హాల్ టికెట్ వెనకాల ఉమ్, పెన్సిల్తో చాలా లైట్గా రాస్తాం. ఎవరికీ కనిపించదు. ఇన్విజిలేటర్ అయితే నువ్వు చెప్పు, ఒక రఫ్ చేద్దాం, ప్రూఫ్లన్నీ క్లియర్ చేద్దాం. సూపర్ రే. ఎవరో జోసఫ్ చూసినట్టు తొందరమై వా జోసెఫ్, నువ్వు ఇంత బ్రెయిన్ మ్యాథ్స్లో చదవడానికి వాడితే నువ్వు ఆర్యభట్ అయ్యేవాడివి. కానీ ఈ బాటిల్ లాజిక్ అండ్ పెన్సిల్ మ్యాజిక్ ఎగ్జామ్ హాల్లో వర్కౌట్ అవ్వవు. ఎందుకో ఐడియా బాగానే ఉంది కదా. ఆ, ఇదే కదా బ్రిలియంట్ ఐడియా ఇది. ఐడియా సూపరే, కానీ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఎగ్జామ్ హాల్లో వాటర్ బాటిల్ అలౌ చేయట్లేదు. అండ్ హాల్ టికెట్ మీద చిన్న పెన్ మార్క్ ఉన్న నిన్ను పాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసి మ్యాథమెటిక్స్కి పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెడతారు. అమ్మో వద్దులేరా జోసఫ్. ఇప్పుడు ఏం చేద్దాం? సింపుల్, నా దగ్గర కొన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ ఉన్నాయి. మీరు బుక్స్ తెచ్చుకోండి. ఒక 1 అవర్ కూర్చుంటే మనం ఈజీగా పాస్ అవుతాం. టుడే ఈవినింగ్ మా ఇంటికి రండి. మ్యాథ్స్ ప్రాబ్లం ఈజీగా అర్థమయ్యేలా నేను చెప్తాను, ఓకేనా? ఓకే వస్తాం. హే హాయ్, హాయ్. ప్లీజ్ కమ్. ఇల్లు బాగానే ఉంది. ఏంటి జోసెఫ్ ఇల్లు రాలేదా? బాగానే ఉంది. వాడికి కొంచెం లూజ్ మోషన్స్ అయినాయి, అందుకే రాలేదు పాపం. సరిదా. కూర్చో. మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చావు కదా, టీ ఆర్ కాఫీ? కాఫీ. నేను తీసుకొస్తా. అన్నీ సక్సెస్కి సంబంధించిన కొటేషన్స్ ఉన్నాయి. గోల్ వితౌట్ స్టార్ట్ చేద్దామా మ్యాడీ? బేసిక్గా మిస్టేక్ ఇక్కడ చేస్తున్నారంటే ఈ ఫంక్షన్ని యూ అనుకోవాలి, దీన్ని వి అనుకోవాలి. ఒక్క నిమిషం, ఇదేంటో తెలుసా? తెలుసు. చెప్పేంటో? సచ్చారా, ఏదో ఒకటి మ్యాచ్ చేద్దాం. స్మాల్ డి బ్రాకెట్ ఓపెన్, యువి బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ స్మాల్ డి బ్రాకెట్లో యూ ఫుల్ స్టాప్ వి ప్లస్ డి బ్రాకెట్లో ఒక వి మళ్ళీ ఫుల్ స్టాపు యూ, అంతే కదా? మొద్దు, నేను చెప్తా విను. డెరివేషన్ ఆఫ్ యువి ఏంటలా చూస్తున్నావు? లాజిక్ క్యాచ్ చేసావా లేదా? అరే బాబు, బుక్ వంక చూడు ఫస్ట్. చూస్తున్నా కదా రుక్కు.
అయినా నువ్వు ఈజీ టాపిక్స్ చెప్పాలి కానీ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ గురించి చెప్తే నాకు ఎలా ఎక్కుద్ది చెప్పు. అయినా నువ్వు ఇంటిగ్రేషన్ గురించి చెప్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. నిన్ను నమ్మి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడు, నన్ను అనాలి. అవునరా, నీకు a+b² తెలుసా? అది తెలియకుండానే ఇంటర్ దాకా వచ్చానంటావా? హా, చెప్పురా, a+b² ఏంటో చెప్పు. చెప్తా. చిన్న చెవి ఉంటుంది, అల్ల స్మాల్ ఏ ప్లస్ బి, మళ్ళీ చెవి క్లోజ్. ఓకే, ఈ మూలకు 2 పెట్టాలి. a+b² అంతే కదా. a+b² అదా? a+b² అదా? సార్ మీరు తొందర రెడీ అవుతే మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్ కాడ డ్రాప్ చేస్తా. డాడీ, నేను జోసఫ్ వాళ్ళ బండి మీద వెళ్తా డాడీ. అరే మా డాడీ బైక్ పంచర్ అయిందిరా. నీ అబ్బా కొంచెం లేట్గా రావచ్చు కదరా. నాకేం తెలుసురా మీ బాబు డ్రాప్ చేస్తాడని. అది కాదురా. తొందర వస్తున్నాను డాడీ. అంతా నీ వాళ్ళే. ఏ అన్ని జాగ్రత్త పెట్టినారు కదా. పెట్టుకున్నాను. చిరాక్ చంద్ర. ఆ డాడీ అదే స్టడీ మెటీరియల్ జిరాక్స్ తీసుకొని మరి చదువుకుంటున్నామని చెప్పబోయాడు డాడీ. అంతే డాడీ. నువ్వు కానీ ఈసారి పాస్ అవ్వకపో నీకుంటది బిడ్డ. పాస్ అవుతా. ఏరా జోసఫ్, నువ్వు కూడా ఈసారి పాస్ అవ్వకపోతే మీ అయితో చెప్పింది అనిపిస్తా. నేను స్టేట్ ర్యాంక్ వస్తాను అంకుల్. మీ మొఖాలకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టే. ఎక్కడే అరే జోసఫ్, రుక్కు వెళ్ళిపోయిందంటవారా? ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్న మనమే ఇప్పుడు వచ్చాం. అయినా ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనకి, తనకు కాదు. అది వాస్తవమే. మెల్లగా వస్తుందేమో లేరా నా రుక్కు. వెయిట్ చేద్దాం. రుక్కు నువ్వా? ఎగ్జామ్ ఎలా రాశారు? బాగున్నా రాసా. నిన్న మనం ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ వచ్చాయి, చూసావా? వచ్చాయి, రాశాను. 100/100 ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ సబ్జెక్ట్లో 100/100 ఉండదు అనుకుంటా. ఉండదారా? అదే అదే మ్యాథ్స్లో 70/75 అని చెప్తున్నా. అవునా? మ్యాథ్స్ అయితే 2 ఎగ్జామ్స్ అయిపోయాయి. ఫిజిక్స్ హెడ్ఏక్ సబ్జెక్ట్. నీకు వచ్చా? యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 60/16 ఫిజిక్స్ టాపర్ అబ్బా నేను ఫిజిక్స్లో. అవునా? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? వాట్ ఈస్ రివర్స్ బేస్? The base is going reverse. That is called reverse base. అన్నవేంట్రా? తనే అడిగింది నువ్వేం చెప్పు. ఎరా తప్ప? నాకు కూడా తెలీదు. నీ అబ్బా. ఏది పట్టుకోరా. ఏమైంది? డల్ అయిపోయింది. ఏమైంది రుక్కు? టుడే మూడ్ బాగాలేదు. వెళ్దాం పదా. ఏమైంది? ఎగ్జామ్ సెంటర్లో నా పక్కన పడ్డవాడు లవ్ యూ అని ఊరికి విసిగిస్తున్నాడు. వదిలేలే, ఇంకా చెప్పు. ఫిజిక్స్ టాపర్ ఎవడాడు? హే లీవ్ ఇట్. ఎవడాడు? ఎగ్జామ్ రాస్తుంటే మధ్యలో లవ్ యూ అంటాడు. అదొక్కటే డిస్టర్బెన్స్. నేను చూసుకుంటాలే. ఎవడాడు? ఎవడైతే ఏంటి, మీ బాయ్స్ అంతా ఒక్కటే కదా. ఎవడాడో చెప్పంటున్నా. మ్యాడీ, నా మీద రెస్పెక్ట్ ఉంటే ఈ మ్యాటర్ ఇక్కడనే వదిలే. ఫిజిక్స్ ఎగ్జామ్ రోజు నేనే చూపిస్తా వాడెవడో. బాయ్. ఆ పిల్ల పోయిందారా? వా, అప్పుడే పోయిందా? కెమిస్ట్రీ ఎగ్జామ్ అయ్యేలోపు ఎలాగైనా దాన్ని ప్రపోజ్ చేయాలరా. రే, నా ఫిజిక్స్ ఎగ్జామ్ పోద్దాం అనుకుంటున్నాను రా. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాసా కానీ నువ్వెలా రాసావు? బాగా రాసా. ఎవడాడు? వచ్చాడా?
రెడ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆగు మ్యాడీ ప్లీజ్. సరే ఓకే బాయ్. పదండ్రా. సరేరా ఓకే బాయ్ మరి కలుద్దాం. ఏయ్, ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కదరా. హలో భయ్యా. ఎవరు? అబ్బా అబ్బా. హే రుక్మిణి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను తన్నడానికి వచ్చింది రాము. మీ అబ్బా మీరు వాడికి సపోర్ట్ చేస్తారు, నాకు సపోర్ట్ చేస్తారా? సారీ నన్నే కొడతావారా? ఎగ్జామ్ రాస్తుంటే ఎవరిని డిస్టర్బ్ చేస్తారా? లవ్ చేస్తున్నా కాబట్టే చెప్తున్నారా? అది నా ఏరియా రా, నా అపార్ట్మెంట్ రా, అది నా పిల్ల బే. నా పిల్లరా? అది నా పిల్ల. మ్యాడీ మ్యాడీ అమ్మా, నీ వల్ల ఇక్కడ ఇద్దరు కొట్టుకుని చేస్తుంటే నువ్వు ఫ్యాడ్ హాల్ టికెట్ పడలేదు చూడు. నిజంగానే నువ్వు సరస్వతి దేవతవమ్మా. అయ్యో అరే మ్యాడీ, బాబా. అయ్యో అది నా పిల్లరా, నా ఒక్కడికే సొంతం. నీకు చెప్పిందారా అది నీ పిల్ల అని? ఇప్పుడు చెప్తున్నా గౌతమ్, మ్యాడీ అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ మ్యాడీ. చెప్పాను కదరా అది నా పిల్లని. రుకో, ఒక్కసారి ఇప్పుడు చెప్పింది చెప్పే. ఐ లవ్ యూ మ్యాడీ. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పే. ఐ లవ్ యూ మ్యాడీ. మళ్ళీ పద మ్యాడీ ప్లీజ్, అసలు రేపు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. రే ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే అబ్బా దెబ్బలు గట్టిగా తగిలాయా? రుక్కు, నువ్వు ఐ లవ్ యూ చెప్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను చెయ్యలేదు. అక్కడ అక్కడ తప్పలేదు. అంటే నిన్ను వాడి ముందల తక్కువ చేయడం ఎందుకని నా మనసులో ఎప్పటికీ నువ్వు ఫ్రెండ్ మ్యాడీ. రుక్కు, జోక్ చేస్తున్నావు కదా. జోక్ కాదు మ్యాడీ, నిజంగా. ఫీల్ అవ్వకు, మ్యాడీ మంచోడు, ఫీల్ అవ్వడు.